కార్తీక్ ఇంటికి వచ్చాక కాంచన వాళ్ళ సుమిత్ర పరిస్థితి గురించి కార్తీక్ చెప్తారు. గట్టిగా ఏడవటం లేదు. కళ్ళల్లో ఏదో శూన్యం. నాకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను పోతాను అంటుంది అని చెప్పడంతో కార్తీక్ కూడా బాధపడతాడు. అప్పుడే కాంచన బాధగా అసలు నా అన్నయ్య ఎలా ఉన్నారో ఏంటో, నాన్న అన్నయ్య ఎలా ఉన్నారో ఏంటో ఒక్కసారి కాల్ చేయరా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కార్తీక్ని. ఇక కాంచన కోరిక మేరకు శివనారాయణ కాల్ చేస్తాడు కార్తీక్. లిఫ్ట్ చేయగానే సుమిత్ర గురించి ఏమైనా తెలిసిందా? తను వచ్చే వరకు మేము క్షేమంగా ఉండేటట్టు లేంరా అంటాడు శివనారాయణ. ఈ వయసులో నాలాంటి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది? మనవరాలికి పెళ్లి చేయాలి, కొడుకు కోడలు క్షేమంగా ఉండాలి, ఇదే కదరా అంటాడు శివనారాయణ. నీ కోరికలన్నీ తీరుతాయి తాత అంటాడు కార్తీక్. నాన్న నువ్వు బాధపడొద్దు అంటూ ఫోన్ తీసుకుంటుంది. ఇంతకాలం డబ్బు ఉంటే కష్టాలే రావు అనుకున్నాను. కానీ కష్టాలకి డబ్బుకి సంబంధం లేదని సంపాదించాకే తెలిసింది. నువ్వంటే నాలా మొండిగా అన్నీ తట్టుకుంటావు. కానీ మీ అన్నయ్య మనలాంటి వాడు కాదమ్మా. వాడిని అలా చూడలేకపోతున్నాను. ఒకప్పుడు తల్లి కోసం ఎలా బాధపడ్డాడో ఇప్పుడు భార్య కోసం అలానే బాధపడుతున్నాడు. అసలు సుమిత్ర ఎక్కడుందో తెలిసే కదా వాడికి నేను ధైర్యం చెప్పేది. పోనీ నీకు తెలుసా? తెలీదు. మేము బాధపడకూడదని నా మనవడు మాత్రం ధైర్యంగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. వాడికిచ్చిన ధైర్యం వాడితోనే పోయింది. చీకటి ఇంట్లోనే కాదమ్మా, మాలో కూడా మొదలైంది అంటుంటాడు శివనారాయణ. శివనారాయణ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతలో శౌర్య వచ్చి అమ్మ నేను అమ్మమ్మ రూమ్లో పడుకోనా, నాన్నమ్మ ఫోన్లో పడుకోనా అంటుంది. అది విని శివనారాయణ షాక్ అవుతాడు. తాత మాటలు వినేశాడేమో అనుకుంటాడు కార్తీక్. దీప కూడా బిక్కుముఖాలు వేస్తారు. అయితే శౌర్య అదే తెలియక నిన్నే అమ్మ అడిగేది, అమ్మమ్మ రూమ్లో పడుకోనా అంటుంది. వెంటనే కాంచన స్పీకర్ ఆఫ్ చేసి నాన్న అంటుంది. భయపడుతూ లైన్లోనే ఉన్నానమ్మా. చంటిది అమ్మమ్మ అంటుంది ఏంటి అంటాడు శివనారాయణ. వెంటనే కాంచన అది అమ్మ అనబోయి అమ్మమ్మ అంది నాన్న అంటుంది తడబడుతూ. వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతున్నట్లుంది అంటాడు శివనారాయణ అనుమానంగా. వెంటనే కాంచన అది అంతే నాన్నమ్మ అనబోయి అమ్మమ్మ అంటుంది. దాని అల్లరి నీకు తెలిసిందే కదా అంటుంది కాంచన కవర్ చేస్తూ. వెంటనే శివనారాయణ అవునమ్మా తెలుస్తుంది, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. మనసులో ఏదో నిర్ణయించుకున్నవాడిలా తల ఆడిస్తాడు. తాతకు అనుమానం వచ్చి ఉంటుందా ఏంటి అంటాడు కార్తీక్ డౌట్గా. లేదులేరా, అనుమానం వస్తే మా నాన్న ముఖం మీద అడిగేస్తాడు అంటుంది కాంచన నమ్మకంగా. ఇక కార్తీక్ నేను అత్తతో మాట్లాడుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోపలికి. ఇక కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. తాత మామయ్య నీకోసం ఏడుస్తున్నారు అని కూడా చెప్తాడు. కానీ సుమిత్ర తగ్గదు. నాకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదని నా భర్తే నాతో అన్నారు. నువ్వు ఎందుకురా సర్ది చెప్తున్నా? ఇక సుమిత్ర ఆవేదనగా తలకు ఉన్న కట్టుని కూడా పీకేసి దెబ్బ కనిపించడం లేదు కదా, కట్టు దేనికి అనేస్తుంది. కాసేపటికి మాట్లాడుతూ తల తిరిగినట్లయి నొప్పితో విలవిల్లాడుతూ స్పృహ కోల్పోతుంది మంచం మీదే. అయితే అప్పటిదాకా గుమ్మం దగ్గర ఉండి అంతా వింటున్న దీప పరుగున వచ్చి సుమిత్రను పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది. కార్తీక్తో పాటు ఇక జ్యోత్స్న పారుతో మమ్మీ దొరకకపోతే మంచిదే గ్రాని అదే బాధలో డాడీ తాత ఉంటారు. నా CEO పదవి కదిపే ప్రయత్నం చెయ్యరు. ఎలా ఉంది నా ఐడియా అంటుంది సంబరంగా సోఫాలో కూర్చొని. అవును చాలా బాగుంది అంటూనే పారు జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది. బిత్తరపోయిన పారు గ్రాని అంటూ కోపంగా అరుస్తుంది జ్యోత్స్న. వెంటనే జ్యోత్స్నకి పారు వేలు చూపిస్తూ అరవకి, బుద్ధి ఉందా లేదా నీకు? మారవా? నువ్వు తప్పు చెయ్యి, కానీ ఆ తప్పు నీ మీదే ఉండిపోయేలా చెయ్యొద్దు. నీ వల్ల సుమిత్ర వెళ్ళిపోయింది. అది నాకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు. మీ బావ హీరోలా మీ అత్తను తెచ్చి మాట నిలబెట్టుకునే లోపు నీ అంతట నువ్వే మీ అమ్మను వెతికి ఇంటికి తీసుకురా. రేపు మీ తాత ముందుకు వెళ్ళి సారీ చెప్పి శపథం చెయ్యి. మీ అమ్మను తీసుకొచ్చే వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పు. ఏది ఏమైనా సుమిత్రను నువ్వే తీసుకురావాలి. అప్పుడే నీ మీద నిందలు తొలగుతాయి అంటూ ఫైర్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారు.
ఇప్పుడెలా అని తల పట్టుకుంది జ్యోత్స్న. మరోవైపు మరునాడు ఉదయాన్నే కాంచన ఇంటి తలుపు కొడతాడు శివనారాయణ. తలుపు తీసిన దీప బిత్తరపోతుంది. సుమిత్ర కనిపించినప్పటినుంచి నువ్వు డ్యూటీకి రావటం లేదు కదమ్మా అంటాడు శివనారాయణ కావాలని. అవునండి, మీరు వచ్చారేంటి? ఫోన్ చేస్తే బావ వచ్చేవాడు కదా అంటుంది దీప తడబడుతూ. ఏం కాదులే అమ్మా, కార్తీక్ ఎక్కడున్నాడు? లోపలున్నాడా? నేను వెళ్ళి మాట్లాడతానులే అమ్మా అని డైరెక్ట్గా కావాలనే లోపలికి నడుస్తాడు. సుమిత్ర గది దాకా వెళ్ళిపోతాడు. దీప బిత్తరపోయి కంగారుగా చూస్తుంది. అమ్మ దొరికేసినట్లే అనుకుంటుంది మనసులో. బావని నేను పిలవనా పెద్దయ్యా అంటూ అడ్డుపడుతుంది దీప. కానీ నేను వెళ్తానమ్మా కదా, పర్లేదు అంటూ తాత సుమిత్ర పడుకున్న గదివైపు వెళ్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ తాత నేను ఇక్కడున్నాను అని కంగారుగా పిలుస్తాడు. దాంతో శివనారాయణ ఆగి వెనక్కి తిరిగి హాల్లోకి నడుస్తాడు. కాంచన, దీప, కార్తీక్ అంతా శివనారాయణ అలాగే డైరెక్ట్గా అనుమానంతో రావటం చూసి బిత్తరపోతారు. అనుమానంతో రావడంతో